వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు అనుకుంటుంది నిజమే. మీకు వచ్చే ప్రాఫిట్స్ని, ఇన్కమ్ని, డబ్బుల్ని చూసి కొంతమంది డబ్బులు ఇచ్చి మీరు చేసే పనిని రివర్స్ చేయాలని, మీకు దారులు లేకుండా చేయాలని దారులు చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఎందుకు అలా చూస్తున్నారు, వాళ్ళు మీకు తెలుసా? ఈ విషయంలో ఏంజెల్ మీకు ఎలా సాయం చేస్తుంది? అండ్ ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలిగించాలని ఆలోచనలు చేసే వాళ్ళ నుంచి మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ నేమ్ని కామెంట్ చేయండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి ఈ పాటికే మీరు ఏదైనా పర్సన్ అనుకొని ఉంటే అది పైల్ 1 పైల్ 2లో ఒక పైల్ చూస్ చేసుకోండి. లేదంటే 2 పైల్స్ చూస్ చేసుకోండి. అది మీ ఇంట్యూషన్ బట్టి చూడండి. ఓకేనా? లేదు అవునా అతనా కాదా తెలుసుకోవాలి, లేదా అలా అనుకుంటున్నారో చూసుకోవాలంటే ఒక పర్సన్ని ఒక పైల్ చూస్ చేసుకోండి. ఇంకోటి ఏంజెల్ గైడెన్స్ కింద తీసుకోండి. సరేనా? ఈ వీడియో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చిందంటే ఏంజెల్ ఈ వీడియో ద్వారా మీకు ఏదో మెసేజ్ ఇస్తుందనే అర్థం. 0101 పక్కా కింద పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఇది మీ సరౌండింగ్స్లో ఉన్న ఎనర్జీస్ అండి. ఓకేనా? ఫస్ట్ పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ చూద్దాం. ఏంజెల్, ఇన్కమ్ని, మనీని, డబ్బులు ఇచ్చి రివర్స్ చేయాలని దారులు చూస్తున్న వాళ్ళు ఎవరు, ఎందుకు చూస్తున్నారు? ప్లీజ్ చెప్పండి. హైయర్ సెల్ఫ్ గాడ్స్ వాళ్ళు మీతో డైరెక్ట్గానే మాట్లాడుతున్నారంటండి. వాళ్ళు మీ చుట్టాలు కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు మీతో ప్రజెంట్ అయితే కాంటాక్ట్లోనే ఉన్నారు. అండ్ వాళ్ళు మీతో చూద్దామండి, మీకు విరుద్ధం, వాళ్ళు ఆపోజిషన్ అనమాట. అండ్ వాళ్ళు అనుకున్న పని జరగట్లేదు. మీ మాట ఆపేయాలి. మీరు ఏదైతే చేస్తున్నారో అది ఆపేయాలి, మీ పనిని ఆపేయాలి. ఇక్కడ చాలామంది సోషల్ వర్కర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారండి. అంటే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చూసేవాళ్ళు మీ బిగిన్ అవ్వకూడదు. మీరు ఏదో పనిలో న్యూ బిగినింగ్ చేస్తున్నారంట. అంటే మీరు చేస్తున్న పని రొటీన్గానే, కానీ ఏదో ఒక కొత్త పని, చిన్న పనో పెద్ద పనో, బయటికి వెళ్ళేది కొత్తగా తెచ్చుకోవటమో, బట్టలు కొనుక్కోవడమో, ఏదో ఒకటి డైలీ 30 రోజులు ఉన్నట్టు కాకుండా కొత్త పని ఏదో చేస్తారంటండి ఈ 1-2 రోజుల్లో. దాన్ని అలా చూడలేక మీకు ఎలాగన్నా ఈ దారులు ఆపేయాలి కదా అని అనుకుంటున్నారంటండి. ఓకేనా? ఎనర్జీస్ చూద్దామండి. ఇంకా చెప్పండి ఏంజెల్, ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే నచ్చలేదంట వాళ్ళకి మీరు అన్నీ తెచ్చుకొని తినడం నచ్చలేదంట. అందుకని చెప్పి చేస్తున్నారంటండి. టైం కోసం చూస్తున్నారంట. మీ విషయంలో వాళ్ళు టైం కోసం చూస్తున్నారంట. మీకు టైం తగ్గించేయాలి, మీరు చేస్తున్న జాబ్ని తగ్గించేయాలి, మీరు చేస్తున్న జాబ్ని ఆపేయాలి అని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం చూస్తున్నారంట. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్, ఎందుకంటే మీరు సన్లో ఉన్నారు, అది కింద పడేయాలి, మీ పేరుని చెడగొట్టాలి అని చూస్తున్నారంటండి. ఏంజెల్స్ చెప్పండి, మీరు చేసే పనికి పడి ఏడుస్తున్నారంటండి. మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని కావాలని చేస్తున్నారంట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీ లైఫ్లో ఏదో పాస్ట్లో చేద్దాం అనుకున్నారు. పాస్ట్ అంటే 1 గంట ముందు కావచ్చు, కానీ వాళ్ళు అనుకున్న పని జరగలేదు. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు డిస్టర్బ్ చేయలేకపోయారు. అందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారంట. ఓకేనా? వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే మనీ రొటేషన్, వాళ్ళు డబ్బులు తినేసి ఉన్నారండి. అంటే ఏదో విషయంలో మీకు నచ్చిన వాళ్ళు, మీరు చేస్తున్న పనిని చూడలేని వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ పనులన్నీ చేపిస్తున్నారండి. కావాలని డిస్టర్బ్ చేయడం, కావాలని పని ఆపడం, కావాలని ఎదురు రావటం, కావాలని ఏదైనా శుభం అనుకున్నప్పుడు, ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు అపశకునాలు పలకటం, ఇలాంటివన్నీ వాళ్ళు మనస్ఫూర్తిగా కావాలని ఇంకో ఆలోచనతో చేస్తున్న పనులండి. సో ఇలాగ ఎక్స్టర్నల్గా మీ వెనకాల కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరు ఇబ్బంది పెట్టడానికి చూసినా దాన్ని అస్సలు పట్టించుకోకండి. ఓకేనా? వాళ్ళు మీతో జెలస్తో, అసూయతో మీరు సంతోషంగా ఉన్నారని చూడలేక చేసే చిన్న చిన్న పనులు అనమాట. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్, ఫ్యూచర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా మీరు చేసే పనిని ఆపేయాలి అని బాటమ్ ఆఫ్ ద డెక్ ద హ్యాంగ్డ్ మ్యాన్, మీరు ముందుకి వెనక్కి కదలకుండా చేయాలని ఆలోచిస్తున్నారంట. అందుకే అది వాళ్ళ ఆలోచన. ఓకేనా? అందుకే వాళ్ళు అలాంటి చిన్న చిన్న పనులు చేసి కావాలని మీ ధ్యాసలో పడేలాగా చేసుకుంటున్నారు. ఎక్కడన్నా అవకాశం దొరుకుద్దా, ఎప్పుడైనా చిరాకు వచ్చి ఏదో ఒక రోజు గొడవ పెట్టుకుంటారు కదా, ఆ రోజు చూసుకుందాంలే అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఈ విషయంలో మీకు ఏంజెల్ చెప్తుంది ఏంటి, ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయండి. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి రికవర్ అయిపోతారు. సో అస్సలు దాని గురించి బెంగపడాల్సిన అవసరమే లేదు. 444 హ్యాపీ ఫ్యామిలీ కంటిన్యూ చేయండి, సెలబ్రేట్ చేసుకోండి, చిన్న చిన్న విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి. వాళ్ళతో మనం గొడవ పడాలా? నో. మీరు ఏదైనా ఎస్ఆర్ నో క్వశ్చన్ అనుకుని ఉంటే దానికి ఆన్సర్ నో. వాళ్ళు అసలు మన కాంపిటీషన్లో లేరు.
అండ్ దెర్ ఈస్ అ సంథింగ్ బెటర్. మనం ఏదైనా ఆపర్చునిటీస్ గురించి చూస్తున్నా, లేదా ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటున్నా, ఈ పని ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. దెర్ ఈస్ అ సంథింగ్ బెటర్ వే. దీనికంటే కూడా మంచి దారులు చాలా ఉన్నాయి. సో ఫ్రీ టైంలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి, నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండండి, కొత్త కొత్త నేర్చుకుంటూ ఉండండి. సో మీకు నచ్చిన పని చేస్తూ ఉండండి. ఇది మీ లైఫ్, ఓకేనా? చిన్న చిన్నవి కూడా సెలబ్రేట్ చేసుకోండి. స్వీట్ వండుకోండి, చిన్నగా పార్టీస్ చేసుకోండి, ఫ్యామిలీతో రెస్టారెంట్స్కి వెళ్ళండి, ఇలా ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారండి. ఎక్కువ డబ్బులు దుబారా చేయొద్దండి. ఎంజాయ్ చేయడం అంటే సంతృప్తిగా కడుపు నిండా తినడం, లేదా ఒక గుడికో లేదా ఒక పూజో చేసుకోవటం, ఇలాంటివి అనమాట, ఓకేనా? అస్సలు ఆడంబరాలకు పోవద్దు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చూస్తారంట. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మీరు అన్నీ కొనుక్కుంటున్నారు. మంచి కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా ఎక్కువగా ఖర్చు పెట్టద్దు. అయ్యే డబ్బులు ఉన్నాయంటే పనికొచ్చేవి కొన్ని, ఇంకా మిగతా దాచుకుంటే తర్వాత ఇంకో దానికి వాడుకోవచ్చు, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి పైల్ 1 వాళ్ళు. అండ్ పైల్ 2 ఎనర్జీస్ చూద్దాం. ఏంజల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. మన పర్సన్ విషయంలో డబ్బులు ఇచ్చి కొంతమంది దారులు ఆపేయాలని చూస్తున్నారంటే ఎవరు వాళ్ళు, ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు మీ దారికి అబ్స్టాకిల్స్ తేవాలని. ఖచ్చితంగా ఎస్ అండి. అలా చేస్తున్నారంటే డబ్బులు కావాలని మాట అనిపించడం, డబ్బులు ఇచ్చి కావాలని మీ పనులకు అడ్డొచ్చేలా చేయటం, ఇలాంటివి చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్, వాళ్ళు డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నారండి. ఫోన్లో కూడా మాట్లాడారంటే మీకు తెలిసిన వాళ్ళే, బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళకి మీ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చండి. ఇక ఎస్, మీ ఫ్యామిలీ వాళ్ళు పక్కనండి. వాళ్ళు మీరు చేసే పనికి అడ్డం వస్తున్నారనమాట. మీరు లైట్లా ఉన్నారు, పక్కన ఆనట్లేదు. వాళ్ళ ముందు మీరు ఎందుకు ఆనట్లేదు చూడండి. ఈగలు వాళ్తున్నట్టు వాళ్తున్నారు మీరు చేసే పని కాళ్ళు, ఓకేనా? అవి పట్టించుకోవద్దు అసలు. అండ్ బిగ్ పిక్చర్లో చూడండి అని చెప్తున్నారండి. ఓకే ఏంజల్, మీకు ఏదో చెప్దాం అనుకుంటుంది, చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంటండి. మీరు చేసే పని ఆగిపోవాలని, మీకున్న జాబ్ పోవాలని, ఇలాంటి పనులు చేస్తున్నారంట. పాత వాళ్ళేనండి, వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళే, మీ కోలీగ్స్. మీరు కాంపిటీషన్గా ఫీల్ అయ్యేవాళ్ళు, మీరు తప్పుకుంటే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అనుకునేవాళ్ళు. అలాగే మీరు చేస్తున్న పనుల్లో పచ్చగా ఉన్నారని చెప్పి చూడలేని చుట్టుపక్కల వాళ్ళు. అండ్ పాత ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కూడా కావచ్చండి. వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు, అండ్ వాళ్ళు మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు, ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు, అండ్ ఎక్స్ కూడా అయ్యి ఉండొచ్చండి, ఓకేనా? వాళ్ళు పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న వాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ప్రజెంట్ మీరు బ్యాలెన్స్లో ఉన్నారు. ఫ్యూచర్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి, ఓకేనా? మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మీకు క్లియర్గా వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు ఇదంతా తెలియకపోయినా ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఇదైతే కన్ఫర్మ్. వాళ్ళ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి. సో మీరు జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో నేను ఇదంతా మీకు చెప్తున్నానండి డీటెయిల్డ్గా, ఓకేనా? అండ్ ఇయర్ ఫ్రమ్ నా మీకు ఇది అసలు మ్యాటరే కాదండి. మీరు అనుకునే అన్నీ కూడా చేస్తారు, ప్రమోషన్స్ వస్తాయి, జాబ్లో నిలబడతారు. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మకం ఉంచి మీరు చేస్తున్న పనిని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది మీకు వస్తాయని చెప్తున్నారండి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. నాట్ ద రైట్ టైం అనేది రిటర్న్ అయిపోయిందండి. అంటే ఎవరితోని మీరు గొడవ పెట్టుకోవద్దు, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఏదైనా చెప్పాలి, వేరే వాళ్ళు కొత్త వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి, ఉన్న జాబ్ని మానేసి కొత్త దాంట్లోకి వెళ్ళాలి, లేదా ఈ బిజినెస్ని ఆపేసి కొత్త స్టార్ట్ చేయాలి. నో, ఇది నాట్ ద రైట్ టైం. మీ పాత్ మార్చొద్దు, అది మీకు అబ్స్టకల్స్ మాత్రమే. దీనికంటే బెటర్గా ఉంటుంది, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయి, దీనికంటే బెటర్ జాబ్, దీనికి అప్లై చేయి. ఇదన్నీ మీ దారి మార్చడానికే. ఇందులో మీకు సక్సెస్, హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ చుట్టూ చాలామంది ఉన్నారండి, ఓకేనా? ఫ్యూచర్లో కూడా మీకు హెల్ప్ఫుల్ పీపుల్స్, మంచి ఇంటెన్షన్స్తో మీతో మాట్లాడే వాళ్ళు, ఈషా జలస్ లేని వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వస్తారంట. పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, ఓకేనా? మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నేమ్స్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.